దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మంచి చేయని వాడు, నీతిని జరిగించిన వాడు, మంచి పనులు చేయని వాడు, మంచిగా జీవించిన వాడు, అలాగే తన సహోదరిని ద్వేషించేవాడు దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధి కాడంటే ఎవరి సంబంధి? పైన ఉంది, సాతాను సంబంధి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో అర్థమైంది. అందరి సంఘంలో ఉంటారు, కానీ సాతాను పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో వారి క్రియలను బట్టి, వారి ప్రేమ, వారిలో ఉన్న ఆత్మ ఫలాన్ని బట్టి తెలిసిపోతుంది. నీలో ఆత్మఫలం ఉందా? ఉంటే నువ్వు దేవుని కుమార్తె కుమారుడు. ఒకవేళ ఆత్మఫలం అనేది, ప్రేమ అనేది నీలో లేదు, ద్వేషించుకుంటూ పోతున్నావు, దూషించుకుంటూ పోతున్నావు, శపించుకుంటూ పోతున్నావు, పగబెట్టుకుంటున్నావు, కక్షలు పెంచుకుంటున్నావు, చెడ్డ క్రియలు ఉన్నాయి, చెడ్డ పనులు, చెడ్డ మాటలు ఇవన్నీ ఉన్నాయంటే, ఎదుటి వారికి నువ్వు హాని చేసే వ్యక్తిగా ఉన్నావంటే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజం నిలుస్తుంది. దేవుని మూలంగా పుడితే దేవుని